హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ధర్మాచరణ వలన సద్బుద్ధి కలుగుతుంది అన్నది ఈరోజు మంచి మాట. అయితే వీడియోలోకి వెళితే ఈరోజు పనస పిక్కలు ఉంటాయి కదండి, పనసతొనలు తింటే మధ్యలో వచ్చే ఆ సీడ్స్ తోటి తయారు చేసి ఈ పనస పిక్కల కూర నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోదండి. అంత మంచి కమ్మటి రుచితోటి చాలా బాగుంటుంది. ఇది చక్కగా మనకి నోట్లో పెడితే కరిగిపోతాయి గింజ తాలూకా మెత్తగా స్మూత్గా. పనస పిక్కలతో మసాలా కర్రీ తయారు చేశాను చూడండి. దీనికోసం పనస పిక్కలు శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని లిటిల్ బిట్ అండి, చాలా తక్కువ ఉప్పు పసుపు వేసి పిక్కలు ములిగేటట్టుగా వాటర్ పోసుకొని మనం మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి చక్కగా మీడియంలోని 3-4 విజిల్స్ రావాలండి. ఇలా 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చల్లారిపోయిన తర్వాత ఆ పిక్కల్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. వేరే ప్లేట్లోకి తీసుకొని పైనుండే పొట్టు ఒలుచుకోవాలండి. దీనికి పైన చిన్నగా లైట్గా పొట్టు చిన్నది రఫ్గా ఉంటుంది కదండి, ఆ స్కిన్ ఉడికించడం వల్ల ఊడిపోతుంది. అది తీసేసుకొని చక్కగా ఈ పనస గింజల మీద ఉండే ఆ రఫ్గా ఉండే ఆ స్కిన్ అంతా తీసేసి మనం వాటన్నిటిని చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. అంటే మొత్తం గింజల పాలంగా కూర వండకూడదు. చూసారా, ఇలా రఫ్గా ఉండే పైన స్కిన్ తీసేయాలి. ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయి గింజల పాలంగా ఉడికితే అంత బాగోదండి. చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి. ఒక 2-3 ముక్కలుగా కట్ చేసుకొని వాటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం మిక్సీ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు కానీ, చిన్న సైజువి 3 ఉల్లిపాయలు కానీ, చిన్నవి ఉల్లిపాయలు, ఆ ధనియాలు ఒక 1/2 స్పూను, జీలకర్ర ఒక 1/2 స్పూను, 4 లవంగాలు, 2-3 యాలకులు, వెల్లుల్లి డబ్బలు ఒక 5-6, ఒక 2-3 అల్లం ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అది మిక్సీ పడతాం. ఇప్పుడు ఈ లోపు ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలాని ఈ ఆయిల్లోని బాగా వేయించుకోవాలండి. మంటని మీడియంలో పెట్టుకొని మసాలా బాగా వేయించుకోండి. కొంచెం ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొద్ది కరివేపాకు వేసి ఈ మసాలా ఈ నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటున్నప్పుడే మనకి కమ్మటి వాసన వస్తుంది. మసాలా అంతా బాగా వేగిపోతే కమ్మటి వాసన వస్తుంది. మనకి ఈ స్టేజ్లోని చిటికెడు పసుపు, మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికించి పైన స్కిన్ తీసేసి ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ పనస గింజలు అందులో వేసుకొని మసాలాలో వేసుకొని మళ్ళీ ఒక 3-4 నిమిషాలు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కొంచెం మనం తినగలిగినంత కారం వేసుకొని మరి ఇంకొక నిమిషం వేయించుకోవాలండి. ఎక్కువ వేస్తే కారం మాడిపోయి బాగుండదు. వేసుకున్న తర్వాత 3 టమాటాలు తీసుకోవాలండి. టమాటాలు తీసుకొని మెత్తగా ప్యూరీ చేసుకోవాలి. మిక్సీలో ప్యూరీ చేసుకొని ఆ ప్యూరీ కూడా ఈ పనస గింజలు మసాలా వేగిపోయింది కదా, ఇందులోకి వేసుకొని ఆయిల్ బయటికి తేలేదాకా వేయించుకోవాలి. మూత పెట్టి వేయించుకుంటే పైకి ఆయిల్ ఫ్లోట్ అయిపోద్ది. అంతవరకు వేయించుకోవాలి. అది ఎంత బాగా వేగిన తర్వాత అదే గిన్నెలో కొద్ది వాటర్ వేసుకొని ముక్కలలో వేసుకుందాం. టమాటాలు ఈ అన్నీ వేగిపోయి కదా, ఈ వాటర్ అందులో వేసుకొని మూత పెట్టి ఒక 7 నిమిషాలు మంటను మీడియంలో పెట్టుకొని ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోద్దండి. ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి, ముక్కని తీసి చూపిస్తాను. అసలు ఫస్ట్ కుక్కర్లో వేసుకున్నప్పుడే ఉడికిపోద్ది. ఈ మసాలాలతో పాటు ఇప్పుడు ఇంకొంచెం మంచి టేస్ట్ తోటి ఉడికిపోయింది కదండి. దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.